నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏం బాగాలేదట. విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని చాలా రూఢిగా చెప్పాయి. ఏమిట్రా విషయం అంటే, ప్రస్తుతం ఆయన పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. పవన్ కళ్యాణ్ అయితే సక్సెస్ఫుల్గా బ్రెయిన్ వాషింగ్ చేశాడు, కానీ ఆయన్ని ఉపయోగించినా కూడా బీజేపీ మాత్రం ఈ పొత్తుల ఉచ్చులో పడే పరిస్థితి లేకుండా ఉన్నది. ఈ సీట్ల సర్దుబాటు విషయం అటు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి మొన్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయేటువంటి రెండు పార్టీల అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటికీ, అలా ప్రకటించి అప్పటికే వారం 10 రోజులు కూడా గడిచిపోవస్తున్నది. అంతకుముందు పొత్తు విషయం మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆహ్వానం మేరకు హడావుడిన ఎగేసుకుంటూ చంద్రబాబు నాయుడు వెళ్ళి ఢిల్లీ నాయకులతో కలిశాడు. అప్పుడు ఏం చెప్పలే. ఆ తర్వాత 10-15 రోజులు వెయిట్ చేసి మళ్ళీ చూశాడు, ఏమైనా తేడా వస్తుందేమో, అక్కడి నుంచి ఏమైనా పిలుపు వస్తుందేమో, కాస్త ఉలుకు పలుకు లభిస్తుందేమో అని చూశాడు. కానీ అదేమి లభించకపోవడంతో ఇంక ఎందుకులే ఇదంతా అని చెప్పేసి జనసేనను కలుపుకొని జనసేనకు 5 బారేసి మొత్తం తనకేమో ఒక 94, జనసేనకేమో ఎడం చేత్తో ఇసిరేసినటువంటి 5 కలుపుకొని మొత్తం 99 స్థానాలకు సీట్లు ప్రకటించేశాడు చంద్రబాబు. అప్పుడైనా భారతీయ జనతా పార్టీ దిగిరాకపోతుందా? ఎందుకంటే ఇంకా మొత్తం 175 స్థానాలు కదా, 99 పోతే ఇంకా 76 స్థానాలు ఉంటాయని. అయితే బీజేపీ అస్సలు బెట్టు దిగి రాకుండా చాలా బెట్టు సరిగా ఉందట. ఎందుకంటే 2014లో మోడీ చాలా ముద్దు చేశాడు చంద్రబాబు నాయుడిని. మీకు అటు గుంటూరు సభలో కానీ, అటు తిరుపతి సభలో కానీ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలను వాళ్ళ అభిమానం పొందడం కోసం ప్రయత్నం చేస్తూనే చంద్రబాబు నాయుడుతో చాలా సాన్నిహిత్యాన్ని వేదిక మీదనే ప్రదర్శించాడు నరేంద్ర మోడీ. అప్పట్లో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత అంటే 2019 ఎన్నికలు ఇంకా రాబోతున్నాయనగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ అనేటువంటిది ఈ ప్రత్యేక హోదా గురించి చాలా పెద్ద ఎత్తున చేయడంతో మొత్తం తెప్పదగలేసి భారతీయ జనతా పార్టీ మీద నింద వేసినటువంటి చంద్రబాబు సంగతి భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర నాయకత్వం అస్సలు మర్చిపోలే. కాబట్టి ఈసారి బెట్టు విషయంలో చాలా ఖరాఖండిగా ఉండాలి అని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయించుకుందట. అంతే కూడా కాదు, కనీసం 30 సీట్లు ఇస్తే తప్ప అసలు ఆ వైపు తెలుగుదేశం పార్టీ వైపు, చంద్రబాబు నాయుడు వైపు చూడకూడదని. ఇక అసెంబ్లీ సీట్లు ఏంటి అనుకుంటే, పార్లమెంట్ సీట్లు అంటే లోక్సభ సీట్లు అయితే కమ్సే కమ్ అంటే తక్కువలో తక్కువ 7 సీట్లైనా కావాలి. 30 అసెంబ్లీ సీట్లు, 7 పార్లమెంట్ సీట్లు ఇస్తే అప్పుడు పరిశీలిస్తాం అని భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా, ఖచ్చితంగా మంచిగా మఠం వేసుకొని కూర్చుందట. ఇటు చంద్రబాబు నాయుడికి, భారతీయ జనతా పార్టీకి మధ్యలో ఈ కొరియర్ సర్వీస్లో ఉన్నటువంటి కొరియర్ బాయ్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆయన చాలా ఇరుకాటంలో పడిపోయినాడు. ఎందుకంటే ఇక్కడ వస్తేనేమో ఇక్కడ పెద్దబాబు, చిన్నబాబు అన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఏదో నామక వాస్తిని ఎడం చేత్తో ఇసిరి పారేస్తే పవన్ కళ్యాణ్ మాదిరిగా బీజేపీ కూడా ఒప్పుకుంటుందిలే అనుకున్నాడు. కానీ అక్కడ పరిస్థితి కొంచెం తారుమారైపోయింది. ఒకవేళ పెద్దబాబు ఒప్పుకున్నా కూడా చిన్నబాబు ఒప్పుకునేటువంటి పరిస్థితే లేదు. ఎందుకంటే దాంతో పవన్ కళ్యాణ్కి ఒక రకంగా దిక్కులేని పరిస్థితి ఏర్పడడంతో ఇంకా త్యాగశీలివయ్యా పవన్, నువ్వు త్యాగశీలివయ్యా అంటూ తనకు రావాల్సినటువంటి అంటే జనసేనకు కేటాయించాల్సినటువంటి సీట్లను కూడా ఆయన తగ్గించుకున్నట్లుగా, ఎవరు పవన్ కళ్యాణ్ తగ్గించుకున్నట్లుగా, ఎందుకు అట్లనైనా బీజేపీకి కాసిన ఎక్కువ సీట్లు వస్తే బీజేపీ కలిసి వస్తుంది అనేటువంటి ఆశతో తన సీట్లను కొంచెం తగ్గించుకున్నట్లుగా మన విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు చంద్రబాబు చేసిన బ్రెయిన్ వాషింగ్ తోటి జగన్ని ఎట్లయినా దించాల్సిందే, అరాచక పాలనను, రాక్షస పాలనను, అభివృద్ధికి దూరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను అని అంటూ ఆయన చెప్తున్నాడు కదా. మనం చెప్పడం ఎందుకు, ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు, జగన్ను దించడమే నా లక్ష్యం అని. ఇదంతా చంద్రబాబు నాయుడు బ్రెయిన్ వాషింగ్. ఇదే బ్రెయిన్ వాషింగ్ చేసి ఇదే పవన్ కళ్యాణ్ని అటు బీజేపీ కేంద్ర నాయకత్వం మీద కూడా వదిలాడు. కానీ అక్కడక్కడ వర్కౌట్ కాలే. ఏమన్నారు వాళ్ళు, మాకు ఆంధ్రప్రదేశ్లో పెద్ద కష్టతరమైనటువంటి పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకో, అతను ఎడిదిరిగి మాకు సపోర్ట్ చేయాల్సిందే. సో మీతో కలిసి రావడం వల్ల మాకేంటి అదనంగా వచ్చేది? కాబట్టి మాకు ఇన్ని సీట్లు ఇస్తేనే, ఈ సీట్లే కాదు, రేపొద్దున మన కూటమి కనుక అధికారంలోకి వచ్చేట్లయితే ఏ కార్పొరేషన్ పదవులో, ఎన్ని మంత్రి పదవులు, ఆ మంత్రి పదవుల్లో ఏ శాఖలు మీయి, ఏ శాఖలు మాయి అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి ముందుగానే. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతోటి ఆయన వాజ్పేయి గారికి పాపం తలకాయ వాజ్పేయి ఇంతలావునైపోయింది. మన భారతీయ జనతా పార్టీ నాయకులకైతే వాళ్ళకి వీళ్ళకని లేదు, వాళ్ళందరికీ తలకాయలు బొప్పు కట్టినాయి చంద్రబాబు నాయుడు వ్యవహారంతో. కాబట్టి ఈసారి చాలా టైట్గా వ్యవహరించాలి అని అనుకుని చాలా బెట్సరిగా ఉన్నాడు. ఎందుకు నిన్నగా మొన్న నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పక్కన మన తెలంగాణకు వచ్చి 2 రోజులు అక్కడిక్కడ తిరిగిపోయినాడా? చంద్రబాబు నాయుడు కనీసం ఫోన్ చేశాడా? లే.
అంతకుముందు ఢిల్లీ వెళ్ళి వచ్చాడా, అప్పుడు పొత్తు విషయం ఏమైనా మాట్లాడారా, ఆ విషయం ఏం బయటికి పొక్కలే. అంతకుముందు ఎన్డీఏ మీటింగ్కి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని హోటల్కి వచ్చి ప్రకటన చేశాడా, దాని మీద ఏమైనా బీజేపీ స్పందించిందా? లే. అంటే బీజేపీ ఈసారి బాగా బెట్టు మీద ఉంది. ఎందుకంటే ఈ పొత్తుతోటి వచ్చేదేంది పోయేదేందిలే మనకు అని. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరుకునబడ్డది. మొన్న అందుకు పవన్ కళ్యాణ్ కూడా అన్నది, అబ్బా నేను పడరాని తిట్లు పడాల్సి వచ్చింది, పడరాని అవమానాలు పడాల్సి వచ్చింది, శాపనార్థాలు తినాల్సి వచ్చింది, ఇక వద్దులే ఆయన బాధంతా వెళ్ళబోసుకున్నాడు ఈ పొత్తు కుదర్చడం కోసం తాను పడుతున్నటువంటి కష్టాల గురించి చెప్తూ. ఇవి ఇట్లా పక్కకు పెడితే చిన్నబాబు నుంచి చాలా తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురవుతుందట పెద్దబాబుకి. బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ డిక్టేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. పొరపాటున కనుక వాళ్ళు కనుక ఒక సైజబుల్ నెంబర్లో కనుక, అంటే వాళ్ళు అడుగుతున్నట్లు 30-40 సీట్లు వాళ్ళకి ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా అనే విషయం పక్కకు పెడితే వాళ్ళు ఎదురుగా సెంటర్లో పవర్లో ఉంటారు. పవన్ కళ్యాణ్ కనుక మన లెఫ్ట్ లెగ్తో కొట్టినట్లుగా బీజేపీని కొట్టడానికి అవకాశం ఉండదు. పైపించి వాళ్ళు ఏదో మంత్రి పదవులు, ఆ శాఖలు, ఏ శాఖలు మీవి, ఏ శాఖలు మావి, ఏ కార్పొరేషన్ చైర్మన్ పదవులు మీవి, ఏవి మావి అన్నీ స్పష్టంగా తేలాల్సిందే పొత్తు అంటే. లేదా పవన్ కళ్యాణ్ లాంటి పిచ్చోడా బీజేపీ అంటే అదేంది, దానికి ఎవరు అమిత్ షా, అసలు ఆయన ఎవరు? గుజరాత్ అంటే ఎక్కడ? ఇండస్ వ్యాలీ సివిలైజేషను. మామూలు వాళ్ళు కాదు గుజరాతీలు అంటే. ఎన్ని తెలివితేటలు ఉంటాయి, వాళ్ళ పొట్ట నిండా తెలివితేటలే ఉంటాయి కదా. ఏ పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఎట్టనైనా ఆడుకోవచ్చు. కానీ ఏతావాత బాబు పరిస్థితి అయితే కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది. ఈ 76 సీట్లు ఒక పక్కనేమో ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వచ్చేయచ్చు, బీజేపీ ఏమో బెట్టు దిగడల్లా. పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీ లేకపోతే మనం జగన్ ఎదుర్కోలేము, జగన్ అనేటువంటి రాక్షసుని ఎదుర్కోవాలంటే మనకు బీజేపీ ఉండాల్సిందే. బీజేపీ లేకపోతే అమ్మో మన వల్ల కాదు, మన ఇద్దరం వల్ల కాదు, వేస్ట్, మన ఇద్దరు పొత్తు కూడా వేస్ట్. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా బీజేపీని కలుపుకోవాల్సిందే అని పవన్ కళ్యాణ్ ఏమో పోడు పెట్టి చంపుతూ ఉన్నాడు ఒక పక్క. అక్కడేమో బీజేపీ మఠం వేసుకొని కూర్చున్నది, కనీసం ఇటువైపు తిరిగి చూసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ వీకెండ్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ఏదో ఒకటి జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఈ విశ్వసనీయ వర్గాలు ఎప్పుడు ఇట్నే చెబుతుంటాయి, నెక్స్ట్ వీక్ ఇటుకే పని ఉండదు కదా. సో ఇంకేముంది, నెక్స్ట్ వీక్ అంటే వాళ్ళు ఆల్రెడీ 5వ తారీఖు కాబట్టి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడైనా తొందరపడతారా, లేకపోతే బీజేపీ రాకుండా కేవలం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు పోతాయా? అప్పుడు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఏమీ ఉపయోగం లేదు, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం అనేది సాధ్యం కాదు. ఆ విషయం నేను చెప్పడం ఏముంది, పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. అసలు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిందే రకరకాలైన వాటికి వాడుకోవచ్చు అని. ఎందుకంటే మనకు విశ్వసనీయత దెబ్బతిన్నప్పుడు, అంటే ప్రజలు మనల్ని నమ్మని పరిస్థితి వచ్చినప్పుడు ఇట్లా కేతిగాడు, బంగారక్క, జుట్టుపోలిగాడు నుండి ఇట్లాంటి తోలుబొమ్మలాటల్లో కొన్ని క్యారెక్టర్లు ఉండేవి. ఆ టైప్లో తీసుకుని వచ్చాడు పవన్ కళ్యాణ్ని. కానీ అదే టైప్లో బీజేపీని కూడా తీసుకురావాలంటే సాధ్యమైందా? సాధ్యం కాదు కదా. కాబట్టి ఇక ఏం జరుగుతుంది అంటే బీజేపీతో పొత్తు లేకుండా ఈ 2 పార్టీలే జగన్ మీదకి పోతాయా, లేకపోతే ఇంకెవరైనా అమ్మ బాపతి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వీళ్ళు కలుపుకుంటారా అనేటువంటి విషయం చాలా ఆసక్తికరంగా మారబోతోంది. ఏదైనా కూడా మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ కల్లా కూడా, ఎందుకంటే నెక్స్ట్ వీక్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఏదో ఒక రోజు, ఈ సంబడం ఏందో బయటపడిపోతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఏమిటి, ఎందుకంటే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జాబితాను కూడా విడుదల చేసింది. మోడీ వారణాసి నుంచే మళ్ళీ పోటీ చేయబోతున్నాడు అన్నట్టు మర్చిపోయా. మన రఘురామకృష్ణరాజు భారతీయ జనతా పార్టీ తరఫున నరసాపురం, అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడో అక్కడి నుంచే కూడా పోటీ చేయబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇంకా ఈ వర్గాలు ఏమేమి విషయాలు చెప్తాయనేటువంటిది మనం మరింత సమయం ఎదురు చూద్దాం. వీడియో బాగుండేట్లయితే దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్గా చేరి మన సింగం టీవీలో ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి. నమస్తే.